శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే న పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇప్పుడు మేషరాశి చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ద్వాదశంలో 12వ శని ఉంటే ఏలినాటి శని ప్రారంభం అయినట్టు. మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే 2025వ సంవత్సరం మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఈ ఏలినాటి శని చాలా కష్టాలతో కూడుకున్నటువంటి శని. మనం చేసినటువంటి పాపం వల్ల మనకు రకరకాలైన కష్టాలు వస్తాయి. చేసే వృత్తిలో ఏమీ ఆదాయం ఉండదు. అది మానుకుందాం అన్న పరిస్థితి వస్తుంది. ఇంట్లో డబ్బులు ఉండవు. ఇంట్లో భార్యాభర్తలకి అనుకూలత ఉండదు. ఇంట్లో గొడవలు, బయట ఆదాయం ఉండదు. బయట పనిచేసే చోట గొడవలు, మరి ఇంట్లో వాళ్ళకి రోగాలు, రకరకాలైన సమస్యలు, మరి యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. ఇట్లా చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయని చెప్పాలి ఏలినాటి శని వల్ల. మరి ద్వాదశంలో శని ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. మొత్తం ఏలినాటి శని మొత్తం 7 సంవత్సరాలు 6 మాసాలు. అంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు, 6 సంవత్సరాల 6 మాసాలు ఇంకా ఏలినాటి శని ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది. కాబట్టి అసలు ఈ రాశి ఎట్లా వచ్చింది? ఉత్తరాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ రాశి వృషభ రాశి. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి శుక్రుడు, శని, గురువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. అయితే వృషభ రాశికి శని ఏకాదశంలో ఉన్నాడు. 2 సంవత్సరాల 6 మాసాలు ఈ వృషభ రాశికి శని చాలా బాగా ఉన్నాడు. బాగా మంచి లాభాలను చేకూరుస్తాడు, బాగా సంపాదిస్తారు. కానీ డబ్బు చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఏమాత్రం తొందరపాటు పనులు చేసి ఇప్పుడు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నారంటే తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలినాటి శని మీకు రాబోతుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది టైంలో ఉపయోగపడాలి అంటే ఇప్పుడు సంపాదించిన డబ్బులు చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఎవరైనా ఒకటే చెబుతూ ఉన్నా, ఉన్న రోజు విపరీతమైన జలసాలకు పోకుండా రేపు ఇంకో రోజు ఉంది, ఏదో టైంలో మనకు ఆదాయం తగ్గొచ్చు,
ఇబ్బందులు రావచ్చు, ఆ రోజుకి మనకు డబ్బులు ఉండాలి అనే ఆలోచనతో జాగ్రత్త పడటం మంచిది. ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్త పడకపోతే, నిల్వ చేసుకోకపోతే తర్వాత అప్పు పుట్టగా చాలా బాధలు పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం శని వల్ల చాలా బాగుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, ఇనుముకి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంది. శుక్రుడు బాగున్నాడు. వివాహాది శుభకార్యాలు అవుతాయి. ఈ రాశి వాళ్ళకి పెళ్లి కాకపోతే పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వాళ్ళకి సంతానం కలుగుతారు. గురువు బాగున్నాడు, ధనాధిపతి ఉన్నాడు, డబ్బులు బాగా వస్తాయి. చదువు బాగా సాగుతుంది. చదువు కాగానే వెంటనే ఉద్యోగం వస్తుంది. ఇంతకుముందు ఉద్యోగం వచ్చుంటే మరి ప్రమోషన్ వస్తుంది. ఇంకా విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా బాగా మంచి అవకాశం కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి శని, శుక్రుడు, గురువు 3 గ్రహాలే బాగున్నాయి. 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మిగతా గ్రహాలు బాగాలేవు కనుక అసలు మీది మేషరాశి అవునా కాదా అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే ఒక్కోళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళ పేరు, మా తాత పేరు పెట్టారండి, మా తాత పేరు సుబ్బయ్య, మా తాత పేరు సుబ్బయ్య అయితే నాది కుంభరాశి అనుకుంటావు. నువ్వు పిలిచే పేరుని బట్టి రాశి రాదు. నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాన్ని బట్టి రాసి వస్తుంది. దాన్ని బట్టి రావాలంటే మేషరాశి కాకుండా ఇది వృషభ రాశి. మరి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. మరి వృషభ రాశి ఎట్లా వస్తుంది? కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశికి మరి బాగున్నది శని, శుక్రుడు, గురువు. ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా వచ్చేప్పటికల్లా పాపగ్రహాలు రాహువు, కేతువు, రవి, మరి కుజుడు పాపగ్రహాలు పూర్తిగా బాగాలేవు. దానివల్ల మీకు డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. ఎట్లా వచ్చినాయో ఎట్లా పోయినాయో అర్థం కానంత బాధగా డబ్బులు అయిపోతాయి. మీరు చాలా జాగ్రత్త పడాలి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జాతకం చూపించుకోవాలి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. మీకు ఏదో దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు ఎట్లా బయటపడతాయంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీరు పూర్తిగా బయటపడదు. కాబట్టి మీరు నష్టపడకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నెలలో తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోవాలి. అట్లా చూపించుకోవాలంటే మా నెంబర్లు 2 ఉన్నాయి, 6800061241. ఇదిగాక ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ హస్త సాముద్రికకి ఫోటో కానీ పెట్టి మీరు ఫోన్పే డబ్బులు వేయాలి. ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే నష్ట కష్టాల నుంచి బయటపడతారు. జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉన్నది. స్వస్తి. అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం. ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు, నష్టపడతారు, కష్టపడతారు, పూర్తిగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి. యుద్ధాలు ఎవరైతే బలహీనుడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి, మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లోంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లు కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు. అదే కాదండి, భార్య రూపవతి శత్రువు అన్నారు. ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తి అనుకోండి, పరాయి వాడు
నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు? అయ్యో నా భార్య మంచిది కాదురా, వాడు ఎమ్మడి పోయింది అనుకుంటావు. వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాకపోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు. ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి అంటే చూడండి, ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి. మరి ఈ చలి ఎండ, వర్షం తర్వాత చలి, తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు. చలికాలంలో చలికి బాధ, వర్షాకాలంలో నీటి పొల్యూషన్, చలికాలంలో దోమకాటు, మరి మలేరియా జ్వరము, చికెన్ గున్యాను ఇట్లాంటివి తయారవుతున్నాయి. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు, ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు. జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి, ఇడ్లీ, అట్టు ఇట్లాంటివి అమ్ముకునే వాళ్ళైనా సరే 10 గంటల లోపల జనం బయట రావట్లేదు. పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు. అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది. ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. అదే కాదు, దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడి పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది. ఏదో చెప్పాళ్లే, ఏముందిలే పొద్దుగోకులు, మీ డబ్బుల కోసమని కాదు చెప్పేది. మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. వేలికి దెబ్బ తగిలిందండి, డాక్టర్ ఏం చెబుతాడు? ఇంజక్షన్ చేయించుకోరా, క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు. చిన్న దెబ్బ లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది. అట్లాగే అది వైద్యం, ఇది కూడా గ్రహ వైద్యం. ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది, అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.